గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ట్రంప్ వాణిజ్య యుద్ధం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైనటువంటి మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా హులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికో నుంచి తాము దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికాలోని ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్టు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామం తొలికబడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్టు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలు ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు ఫెంటానిల్ కంట్రోల్ అయిపోతాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. లేకపోతే జగన్ పాపం జనానికి శాపం అంటూ కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు BCD GST పేరిట అదనపు మోత. జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకు దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను వదలలేదు. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పుడే కొనసాగించుంటే ప్రజలపై 2775 కోట్ల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకుముందు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది. దానిపై కోర్టు కేసులు, విచారణల తర్వాత 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు హడావిడిగా PPAలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలోగా 4.5 ఏళ్ల జాప్యం జరిగింది. ఫలితంగా సౌర ప్రాజెక్టులపై కేంద్రం విధించిన కొత్త పన్నుల భారాలు భరించక తప్పని పరిస్థితి. విద్యుత్ టారిఫ్ పెంపుతో ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి వస్తుంది. కడపలో ప్రతిపాదించిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం ప్రకారం 2020 జూన్ నాటికి పూర్తి కావాలి. మెగావాట్కి ఏడాదికి సగటున 2 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి 1500 MUలు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఒప్పందాలు కుదిరే నాటికి సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొనుగోలు చేసే ఫలకాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని కేంద్రం మినహాయించింది. ఆ ఉత్తర్వులు 2023 మార్చి వరకు అమలయ్యాయి. ఆ తర్వాత నుండి దిగుమతి చేసుకునే సౌర ఫలకాలపై 40% BCD చెల్లించాలి. దీంతో యూనిట్కి అదనంగా 40 పైసలు భారం పడనుంది అంచనా. సౌర ప్యానెళ్ల కొనుగోలుపై GSTని కేంద్రం 5 నుంచి 12% పెంచింది. ఈ రూపేణా యూనిట్కి 12 పైసలు భారం పడబోతుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ ₹2.5 చొప్పున దొరుకుతుంది. ఆ మేరకు సెకీ సంస్థతో PPAలని పునరుద్ధరించాలని 2023 నవంబర్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ధర ప్రకారం ఒప్పందం కుదుర్చుకునే సంస్థలతో సంప్రదింపులు జరపలేదు. అప్పటి ధర యూనిట్ ₹2.77 తీసుకోవాల్సి రావడం వల్ల యూనిట్కి అదనంగా 22 పైసలు భారం పడబోతుంది. మొత్తంగా కడపలో ఏర్పాటు చేసే ప్లాంట్లతో ఒప్పందం వల్ల యూనిట్కి 74 పైసలు చొప్పున భారం పడనుంది. ఏటా తీసుకునే 150 MUలకి 111 కోట్లు అదనంగా చెల్లించక తప్పని పరిస్థితి. PSAల వ్యవధిలో 25 ఏళ్లలో ఆ మొత్తం 2775 కోట్లు అవుతుంది. ఆ జాప్యం ఫలితమే అన్నటువంటిది. నిజంగా నీచాతి నీచమైన విశ్లేషణ, నీచాతి నీచమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. మొన్ననే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ₹2.49 జగన్ కరెంటుని ఆ రోజున సెకీతో ఒప్పందం చేసుకుంటే నానా కంగాళీ చేశారు, దుర్మార్గంగా రాసుకొచ్చారు. ఇప్పుడు ₹2.5 సహజమని రాస్తున్నారు. మొన్ననే కదా ₹2.49 తప్పు రాసింది. మరి అదేంటి లెక్క? ఇంకోటి, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సోలార్కి సంబంధించింది ఎంత? 3.5, 4.5 రూపాయలు పెట్టి కొనుగోలు. మరి 2.5కే వస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం 3.5, 4.5కి ఎందుకు కొంటుంది? ఎలా కొంటుంది? అంతకుముందే ఆ రేంజ్లో కదా చంద్రబాబు గారు సంతకాలు పెట్టింది అప్పట్లో. అదే కదా అప్పుడు జగన్ మాట్లాడుకొచ్చింది. ఆనాడేమో అది తప్పే ఉంది అని మాట్లాడుకొచ్చారు. ఇంకోటి, అసలు ప్లాంటే ప్రారంభం కాని దాంతో ఒప్పందాలు, ప్లాంట్కి సంబంధించి అంటే ఒప్పందం కుదిరాక ప్లాంట్ పెడతారనమాట. ఇదేం లెక్క? ఇట్లాంటివి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే, ఇక్కడ కరెంటుకి సంబంధించి భారం ఏదో వేయబోతున్నారు అనుకుంటా. దానికి ఇది కారణం అన్నటువంటిది. ప్రతి దానికి మరి చంద్రబాబు టైంలోని ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వేశారు? మరి బాబు గారు చాలా విజ్ఞానవంతుడు, తెలివైనటువంటి వ్యక్తి కదా. ఆయన లేకపోతే అసలు ఈ దేశమే బ్రతకలేదు కదా. అసలు మనం అందరం తిండి కూడా తినలేం కదా. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి బాబు గారి టైంలో కరెంటు బిల్లులు ఎందుకు పెరిగినాయి? ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి? ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే, మనం మాట్లాడకూడదు. మాట్లాడితే సామాజిక ద్రోహులు, లేకపోతే సంఘ విద్రోహుల టైప్లో వార్తలు రాసుకొచ్చేటటువంటి, లేకపోతే దాడి చేయడం తప్పించి ప్రతి వార్తలోనూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి, ఒకళ్ళని పైకి లేపుతూ మిగతా వాళ్ళందరినీ దొంగలుగా చూపించేటటువంటి నీచ జర్నలిజం ఆంధ్రప్రదేశ్ని, 2 తెలుగు రాష్ట్రాన్ని శాసిస్తోంది. లేకపోతే మోడీ నాయకత్వంలోనే
దేశ రాజధానికి వెలుగులు, దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు, ఢిల్లీ మాత్రం మురికి కోపం, పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం, అందుకే బీజేపీ మద్దతు ఇవ్వాలి. ఢిల్లీ ఓటర్లకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. దేశ రాజధాని ప్రతి ఒక్కరు గర్వపడేలా ఉండాలి. ఇక్కడ మనమంతా ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందించాలి. అప్పుడే ఈ నగరంలో ప్రగతి సాధ్యం. మన దేశానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. రాజధాని ఢిల్లీ మాత్రం సమస్యల వల్ల ఏం చిక్కుందంటూ చంద్రబాబు చాలా బాధ్యతాయుతంగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కోసం ఢిల్లీలో ప్రచారం చేయడం అన్నటువంటిది ఫస్ట్ టైం జరిగింది. కాకపోతే ఎగిరి పడకుండా వంతెన దాటేది ఎలా, చెన్నౌటుపల్లి గుండుగోలను హైవేలో ఎగుడు దిగుడు ప్రయాణం, పై వంతెనల వద్ద కుంగిన అప్రోచ్లు, 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన తప్పని భారీ కుదుపులు అంటూ ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో చెన్నౌటుపల్లి నుంచి గుండుగోలను వరకు చోదకులు ఎంత అప్రమత్తంగా ఉన్న వాహనాల కుదుపులు తప్పడం లేదు. విజయవాడ నగర శివారులోని గన్నవరం దాటికి చెన్నౌటుపల్లి, కలపర్రు, గుండుగోల మధ్య 55 కిలోమీటర్ల హైవేను 6 వరుసలుగా విస్తరించారు. 2 ప్యాకేజీలు వేర్వేరు గుత్తేదారు సంస్థలు ఈ పనులు చేసే 3 ఏళ్ల కిందట ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. గతంలో 4 వరుసల స్థానే 6 వరుసలుగా మారడం, అనేక చోట్ల బైపాస్లు నిర్మించడంతో మంచి మార్గం అందుబాటులోకి వచ్చిందని వాహనదారులు భావించారు. కానీ కొంతకాలానికి ఇందులో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా వంతెనల వద్ద ఇరువైపుల అప్రోచులు కుంగి ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ మార్గంలో గ్రామాలు, వాగులు, వంకలు ఉన్న చోట్ల పై వంతెనలు ఆర్ఓబీలు నిర్మించారు. కాంక్రీట్ ప్యానెళ్లతో కూడిన ఈ వంతెనలకు ఇరువైపుల అప్రోచులు ఉన్నాయి. అప్రోచ్ వంతెన కలిసే చోట్ల ఎగుడు దిగుడుగా మారింది. వంతెనకు సమతలంగా ఉండాల్సిన అప్రోచులు కొంత దిగువ కుంగే. వంతెన దగ్గర వరకు దాకా వచ్చే వరకు వాహనదారులకి ఇది కనిపించదు. అదే వేగంతో వంతెనపైకి వెళ్ళినప్పుడు వాహనాలు ఒక్కసారిగా ఎగిరి కుదుపులకు లోనవుతున్నాయి. దాదాపు అన్ని వంతెనల వద్ద ఇదే పరిస్థితి. పై వంతెనల వద్ద దుస్థితిపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈనాడు ఈటీవీ బృందం పరిశీలన చేయబడింది. గన్నవరం దాటాక 6 వరుసల రహదారి మొదలైనప్పటి నుంచి గుండుగోలన వరకు ఇరువైపుల మార్గాలను ప్రతి పై వంతెన వద్ద పరిశీలించింది. గంటకు 40, 50, 60, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కార్లు ఎంతలా ఎగురుతున్నాయో చూసింది. ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, కోడూరుపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్, బైపాసు, తాళమూడి, బొమ్మలూరు, ఆశ్రమ్ జంక్షన్, దెందులూరు ఇలా అన్ని చోట్ల 2 వైపులా పై వంతెనల వద్ద అప్రోచులు దెబ్బతిన్నట్టు బయటపడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో పై వంతెన అప్రోచ్ రోడ్డు కలిసే చోట్ల కొంత భాగం కోవడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంది. వేగంగా వెళ్లే కార్లు వంతెన వద్ద చూసుకోకపోవడంతో ఒక్కసారిగా పైకి ఎగురుతున్నాయి. కారులో కూర్చున్న వాళ్ళంతా సీట్లోంచి ఎగిరిపడుతున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోలేని వెనక సెట్లోని వారు ముందుకు తుడుతున్నారు. ఎత్తుపల్లాలను గుర్తించిన డ్రైవర్లు ఒక్కసారిగా వేగం తగ్గిస్తే వెనకొచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది. బస్సులు అధిక లోడుతో వెళ్లే లారీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి అని చెప్పేసి అప్రోచ్లు కుంగిన చోట వెంటనే మరమ్మతులు చేయకుండా గుత్తేదారులు చోద్యం చూస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలను. రహదారి నిర్మాణం పూర్తయ్యాక 4 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత గుత్తేదారులు. ఎక్కడైనా లోపాలు వెలుగు చూస్తే వెంటనే సరిచేయాలి. కానీ ఎగుడు దిగుడు అప్రోచ్లపై గుత్తేదారులు దృష్టి పెట్టలేదు. కొన్ని చోట్ల ఎక్కువగా కుంగితే బీటీ వేసి లెవెల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ అదే ప్రాంతంలో రహదారి మళ్లీ కొంతమేరకు కుంగింది. అయినా సరే గుత్తేదారులు వదిలేశారు. విషయాన్ని ఎన్హెచ్ఐ అధికారుల వద్ద ప్రస్తావిస్తే పలు వంతెనల వద్ద అప్రోచ్ రహదారి స్వల్పంగా కుంగింది. దీన్ని సెటిల్ కావడం అంటారు. వాటిని సరిచేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని పై వంతెనల వద్ద సరిచేయాలని ఇటీవల గుత్తేదారులకు ఆదేశించిన త్వరలో సమస్య లేకుండా చూస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే చాలా మంచి వార్త. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా స్పందించాలి. పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని కావచ్చు, అట్లాగే ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు, యాదవ్, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశం. అయితే కోక్ ఇచ్చిందే తీసుకో అంటూ మార్కెట్ మాయాజాలంతో రైతుల చిత్తు, కిలో గింజకు 300 రూపాయలు చొప్పున నష్టం. చాక్లెట్ల తయారీలో కీలకమైన కోకో సాగులు దేశంలోనే రాష్ట్రంలో తొలి స్థానంలో ఉన్న రైతులు గిట్టుబాటు ధర కోసం దిక్కులు చూడక తప్పడం లేదు. కిలో కోకో గింజకు 680 నుంచి 700 మాత్రమే దక్కుతుంది. కంపెనీల గుత్తాధిపత్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు 300 తక్కువగా లభిస్తుంది. ధరల మాయాజాలంలో రైతులు చిత్తవుతున్నారు. దేశంగా కోకో కొన్న డిమాండ్తో పోలిస్తే ఉత్పత్తి చాలా తక్కువ. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాలో 75,000 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఏటా 12,000 టన్నుల ఉత్పత్తి వస్తుంది. దేశంగా ఏటా 1.10 లక్షల టన్నులు కోకో బీన్స్ అవసరం ఉండగా ఉత్పత్తి అవుతున్నది 35,000 టన్నులు మాత్రమే. 68% ఉత్పత్తిని కోకో పౌడర్, బటర్ రూపంలో దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ సాగు అధికం. దేశీయ ఉత్పత్తిలో ఏపీ వాటా 30% వరకు ఉండడం గమనార్హం. శ్రీ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన మాండలేజ్ సంస్థ రాష్ట్రంలో రైతుల నుంచి అధిక శాతం ఉత్పత్తిని కొనుగోలు చేస్తుంది. కోకో ఉత్పత్తిలో ఐనరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, కామెరూన్, డొమినికన్ రిపబ్లిక్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం కిలో 1000 రూపాయలు పైగా ఉంటే రాష్ట్రంలో 700 మాత్రమే ఇస్తున్నారనేది రైతుల ఆవేదన. గత ఏడాది కిలోకి 980 నుంచి 1200 వరకు లభిస్తే క్రమంగా తగ్గించారు. 2-3 ఏళ్ల కిందటి వరకు కిలో 200 నుంచి 300 మాత్రమే ఉండేదని, వాటితో పోలిస్తే ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ ధర అంటూ వ్యాపారులు చెబుతున్నారు. దేశంగా చాక్లెట్ వినియోగం పెరిగింది. డార్క్ చాక్లెట్కి డిమాండ్ అధికమైంది. రైతులకు ఇచ్చే ధర మాత్రం పెరగడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముద్రగడ ఇంటి వద్ద ట్రాక్టర్తో యువకుడి వీరంగం. కాకినాడ జిల్లా కిరణంపూడిలో మాజీ మంత్రి
వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నివాస ప్రాంగణంలో ఒక యువకుడు ట్రాక్టర్తో వచ్చి వీరంగం సృష్టించాడు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం మండలంలోని గజపతి నగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్ ఆదివారం వేకుజామున 4 గంటల వేళ మద్యం మత్తులో ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి ఆవరణలోకి వచ్చి కారును ఢీకొట్టాడు. ఫ్లెక్సీలు పూల కుండీలను ఢీకొట్టి పరారయ్యాడు. కాసేపటికి మళ్ళీ అక్కడికి వచ్చి కేకలు వేస్తుండటంతో ముద్రగడ అంచెలు అతనికి దేహశుద్ధి చేశారు. కిలంపూడి పోలీసులు నిందితుని అదుపులో తీసుకుని కాకినాడ జీజీహెచ్లో చేర్పించారు. ముద్రగడ ఇంటి ఆవరణలో సామిల్ నిర్వాహకుడు ఆకివీడి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో బుర్ర పనిచేయకి ఇలా చేశాను నిందితుడు గంగాధర్ చెప్పాడు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నాడు. మాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజే తదితరులు ముద్రగడ నివాసానికి వచ్చి ఆయనతో మాట్లాడారు. ఘటన బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి విలేకరులతో చెప్పారు. దీన్ని జనసేనకు ఆపాదించడానికి ఖండించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాక్షి మనమిత్ర మరో మారీచుడే, నాడు సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం, ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం, గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపేత, ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు, ఎన్నికల అక్రమాలే లక్ష్యం, పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి, అసలు ప్రజల డేటా మూడో వ్యక్తికి వద్దకు ఎలా వెళ్ళింది, మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయి, ఎన్ని చేతులు మారతాయి, టీడీపీ కూటమి సర్కార్ తీర్పై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశాయాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. 2019 ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ, 35 లక్షల ఓట్ల తొలగింపు అన్నాగా ఈసారి మనమిత్ర పేట కుట్రలకు మరింత పదును. ఆధార్ ఐటీ చట్టాల ఉల్లంఘన, సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు బరితెగించిన బాబు ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కార్ బెదిరిస్తోంది, పోటీ చేయడానికి వీల్లేదంటూ బెదిరించింది, సంఖ్యాబలం లేకపోయినా అధికారాన్ని లాక్కునేందుకు అరాచకం సృష్టిస్తోంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం, టీడీపీ నేతల ఆగడాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు, ఉల్లంఘించిన వారు డిస్క్వాలిఫై అవుతారని వెల్లడి, తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్లాగే ముద్రగడ ఇంటిపై దాడికి సంబంధించి రెండో కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వీళ్ళు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలు, దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది, చేతుల అధికారం ఉందనే గర్వంతో ఇష్టారాజ్యంగా పెట్టిరేగిపోతున్నారు, చట్టం తమ చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తూ తమకు అడ్డే లేదనే ధైర్యంతో చెలరేగిపోతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు తెగబడుతున్నారు. ఏం చేసినా అడిగే నాదుడే లేడని ధైర్యంతో బరితెగిస్తున్నారు. తాజాగా జనసేన నాయకుల ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఆదివారం ఉదయం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభ ఇంటిపై దాడికి పాల్పడి నానా బీభత్సం సృష్టించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మంగితుర్తికి చెందిన జనసేన కార్యకర్త గనిశెట్టి గంగాధర్ చాలా కాలం నుంచి కిర్లంపూడిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. జనసేనకు వీరాభిమాని, ఆ పార్టీకి చెందిన ప్రతి ఫ్లెక్సీలో తన ఫోటో వేయించుకుంటాడు. మండలంలోని జగపతి నగరం శివారు కొండాయిపేటలో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో పోతుల సత్తిపండుకు చెందిన ట్రాక్టర్ను గంగాధర్ దొంగిలించాడు. అక్కడ నుండి జగపతి నగరంలోని రామ్ తులసి పెట్రోల్ బంకులు 4,300 రూపాయలు డీజిల్ పోయించుకున్నాడు. డబ్బులు అడిగిన పెట్రోల్ బంకు బాయ్ వేణుగోపాల్ నన్నే డబ్బులు అడుగుతావు, చంపేస్తానంటూ బెదిరించి బంకులో గలాట సృష్టించాడు. అక్కడి నుంచి ముద్రగడ ఇంటికి చేరుకున్నాడు. ప్రహరీ గేట్ మూసి ఉండటంతో గోడ దూకి లోపలికి వెళ్ళి గేటు తెరిచి ట్రాక్టర్తో ఆవరణలోకి వెళ్ళాడు. ముద్రగడ కారును ఢీకొట్టి వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు నేల కూల్చేసి నానా బీభత్సం సృష్టించాడు. కొబ్బరి తోటలో దున్నినట్టుగా ముద్రగడ ఇంటి ఆవరణ మొత్తం ట్రాక్టర్తో తిరుగుతూ జై జనసేన అంటూ నినాదాలు చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లవారిన తర్వాత మరోసారి ముద్రగడ ఇంటి బయట గలాట సృష్టించాడు. జై జనసేన తగ్గేదే లేదంటూ ముద్రగడ పద్మనాభాన్ని కించపరిచేలా కేకలు వేశాడు. విషయం తెలిసిన ముద్రగడ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కిర్లంపూడి చేరుకున్నారు. గంగాధర్ను స్థానికులు పట్టుకుని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇంతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి ముద్రగడ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు తరలిరావడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీసులు మోహరించారు. సంఘటన స్థలానికి పెద్దాపురం ఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ సతీష్ పోలీసులు తరలివచ్చి నిందితుడు గంగాధర్ను అదుపులో తీసుకున్నారు. విచారణ అనంతరం అతను అరెస్ట్ చేసినట్టు సీఐ చెప్పారు. ట్రాక్టర్ను దొంగిలించడం, పెట్రోల్ బంకులో డబ్బు లేకుండా డీజిల్ పోయించుకుని బెదిరింపులకు దిగడంతో పెట్రోల్ బంకు బాయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ముద్రగడ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి బెదిరింపులకు దిగి విధ్వంసం సృష్టించాడంటూ ఆకునూరు కిట్టబాబు ఫిర్యాదు మేరకు మరో కేసు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత్ ఎదుగుదల అనూహ్యం అంటూ ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం శుభపరిణామం, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి వెల్లడి. అస్కీలో వర్క్ విజ్డమ్ లెగసీ పుస్తకావిష్కరణ స్వయంగా సంకలనం చేసిన వైవి రెడ్డి అనేక రంగాల ప్రముఖులతో 31 వ్యాసాలతో పుస్తకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుపతిలో భారీ చోరీ, 2 విల్లాల్లో 1.48 కిలోల బంగారం అపహరణ, హై సెక్యూరిటీని దాటుకుని మరి దొండగులు ప్రవేశించడంపై పోలీసులు విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమ్మానవీయం అంటూ ప్రియుడితో కలిసి తన 2 బిడ్డలకు చిత్రహింసలు,
బిడ్డ కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలిన తల్లికి ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటిది ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వారిని చిత్రహింసలు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందింది. ప్రియుడు రోజు సెల్ ఫోన్ ఛార్జింగ్ వైరుతో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్న అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చి గాయాలపై కారం పోసి ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది. పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీద గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే ఆ చిన్నారులని ఆ తల్లి ఎంత చిత్రవదకు గురి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన 9 ఏళ్ల కుమారుడు ఉదయ్ రాహుల్ 5 ఏళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు అవివాహితుడు నల్ల వెలుగుల పవన్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారదా పవన్ కుమార్ జంగారెడ్డిగూడెనికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ కుమార్ రోజు మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్ రాహుల్ రేణుకలను సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పకపోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్ కుమార్ శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీళ్ళు పెడుతున్న హింసలకు ఉదయ్ రాహుల్కు పళ్ళు ఊడిపోగా రేణుక కంట్రికి తీవ్ర గాయమైంది. ఎప్పట్లాగే శనివారం అర్ధరాత్రి చిన్నారులు మళ్లీ చిత్రహింసలకు గురి చేశారు. ప్రియుడితో కలిసి తల్లి పెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు జోక్యం చేసుకుని పవన్ కుమార్కి దేశశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కోరితే ఊరుకోనుంటూ శారద అడ్డుకుంది. దీంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్ఐ షేక్ జబీర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులు చూసి చెలించిపోయారు. వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిన్నారులు డీఎస్పీ రవిచంద్ర, సిఏ కృష్ణబాబు పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో పాటు వైద్యులు పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనకు కలెక్టర్ వెట్రిసెల్ తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి నాడు గజానకో గొంతతో విలవిల నేడు అద్దంల రోడ్లు మిలమిల అంటూ రోడ్లకు మహర్దశ 5 ఏళ్లు పట్టించుకొని జగన్ సర్కార్ కూటమి ప్రభుత్వం రాగానే కదలేక రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు కొత్త రోడ్లు జగన్ పాలన అనగానే వెంటనే అవినీతి అక్రమాలు కేసులు దోపిడీ దౌర్జన్యాలు ఇలా ఎన్నో గుర్తుకొస్తే ఆ విషయాలను కాసేపు పక్కన పెడితే గతుకుల రోడ్లతో గత 5 ఏళ్లు ప్రజలు నరకం చూశారు. రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. 5 ఏళ్లలో తట్టెడి మట్టి కూడా వేసిన పాప అనుకోలేదు. నాడు వాహనదారుల కష్టాలన్నీ ఇన్నిగా ముఖ్యంగా వర్షాల కాలంలో రోడ్లు ఏకంగా కాలువల మడుగుల్ని తలపించే అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. భూ వివాదాలపై చేష్టలు అడిగిన రెవెన్యూ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం. నేటికి కార్యరూపం దాల్చిన సీఎం ఆదేశం గత డిసెంబర్లో కలెక్టర్ సదస్సు నిర్వహించింది రెవెన్యూ శాఖనే. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల అమలు తదుపరి కార్యాచరణ బాధ్యత శాఖదే. కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడం లేదు. కలెక్టర్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల మినిట్స్లోని అంశం ప్రస్తావన లేదంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు గురించి రెవెన్యూ శాఖతో పాటు ప్రభుత్వం మర్చిపోయినట్టేనా? ఇలాగైతే భూముల అక్రమాల్లో నేతలు అధికారులు దోపిడీ గుట్టురట్టేనా? ఎవరి పాత్ర ఎలా తెలుస్తుంది? ఇదంతా జరగడం ఇష్టం లేకనే రెవెన్యూ శాఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేసిందా? కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు పేపర్లలో నోటుకొచ్చినవి రాసేసి అవన్నీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకురమ్మనమంటే ఏ అధికారి పట్టుకొస్తాడు? ఏం చెయ్యాలి వాళ్ళు? ల్యాండ్ గ్రాబింగ్ అంశాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములది వీళ్ళు గ్రాబింగ్ అన్నటువంటిది ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినవి అవుతుంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ క్రైమ్ కేసుల కిందకు వస్తాయి. ఇప్పుడు మరొక హైడ్రా టైప్లో సృష్టించమని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టి వదిలిపెట్టారు. కానీ అదే చేస్తే కనుక రియల్ ఎస్టేట్ సంకనాకిపోతుంది అనేది తెలంగాణలో అర్థమైంది కాబట్టి ప్రభుత్వం చేయలేదు. కానీ నువ్వు చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి రాష్ట్రంలో అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నటువంటి అంశం. కాకపోతే ట్రంప్ సుంకాల కొరడాని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళలోని పాలక్కడ్ కోర్టు తప్పుదో పట్టించిన ఫార్మసీ ప్రకటన. రామ్దేవ్ బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న కోర్టుకు విచారణ గైర్హాజరు 15 ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.